జగన్ వచ్చినప్పటి నుంచి మీ విద్యార్థులకు ఉద్యోగాలు ఏమైనా వచ్చాయన్నా? విద్యార్థులకు ఉద్యోగాలు పక్కన పెడితే ఫస్ట్ నాది బీటెక్ అయిపోయిందా. నేను బీటెక్ చదివేటప్పుడు మాకు విద్యా దీవెన అన్నాడు, కానీ మాకు విద్యా దీవెన ఒక లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయలే. మేము కాలేజీకి ఫీజు కట్టి మేము సర్టిఫికెట్లు తెచ్చుకోవడం జరిగింది జగన్ చేసిన పనికి. అలాగే వసతి దీవెన అన్నాడు, కానీ వసతి దీవెన అనేది ఒకసారి వేసాడు 3 సంవత్సరాల్లో, 2 సార్లు వేయలేదు. ఇలా పేద విద్యార్థులను చాలా మోసం చేయడం జరిగింది జగన్ వేస్తాడు అని. అంతేకాదు బీటెక్ అయిపోయిన తర్వాత నిరుద్యోగ అనేది చాలా పెరిగింది, ఎవరికి ఉద్యోగాలు అనేది లేదు. అలాగే జగన్ వస్తానే ప్రతి ఇయర్ జనవరి జాబ్ క్యాలెండర్ వదులుతా అన్నాడు. నాకు తెలిసినంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ కూడా వదలలేదు. అందులో మెగా డిఎస్సి అని ఒకటి వదులుతా అన్నాడు, అది కూడా ఇంతవరకు మెగా డిఎస్సి వదలలేదు. ఒక 6,000 పోస్టులు వదిలి అది మెగా డిఎస్సి అన్నాడు. ప్రస్తుతం 40,000 పోలీసు ఉద్యోగాలు వేకెన్సీస్ ఉంటే కేవలం ఒక 10,000 వదిలి చేతులు దులుపుకున్నాడు. దాంట్లో కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పటికి కూడా రాలేదు. ఓన్లీ ఎస్ఐ పోస్టులు అల్లకేట్ అయినాయి, కానీ కానిస్టేబుల్ ఇంకా హైకోర్టులో ఉంది. అలాగే మా ఊర్లో చూసుకుంటే కొప్పర్తి అనేది అభివృద్ధి చేస్తా అన్నాడు, కానీ అది పేరుకే పేపర్ ప్రకటనల మీదే అవుతుంది, కానీ ఇక్కడ చూసే వచ్చి ఏం జరగడం లేదు.